అవినాష్ రెడ్డి ఏమైపోయాడండి అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి డైరెక్ట్గా సిబిఐని బెదిరించాడు. సిబిఐ ఆఫీస్కి వెళ్ళి సిబిఐ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఈ సిబిఐ దొంగనాగుడుకులని ప్రెస్ మీట్ ఇట్టేవాడు. సిబిఐ వాళ్ళ మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఏదో శాంతినివాస్ ఏదో హాస్పిటల్లో ఉండి పైన చికెన్ మటన్ తింటూ కింద రౌడీ గ్యాంగ్ నెట్టి ఎవడన్నా సిబిఐ వస్తే బొక్క మీద దాన్ని భోగిపడి చేసిండని ఆ కుర్రోళ్ళకి మందు ఇచ్చేసాడు. వాళ్ళు సిబిఐ వస్తే ఎవడరా సిబిఐ ఎవడరా ఎక్కడి నుంచి వచ్చారని సిబిఐ మీద రివర్స్. అక్కడున్న ఎస్పీ గారికి ఫోన్ చేసి ఏమంటే ఎస్పీ గారు మేము ఎలాగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చాం, మేము సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చామండి, ఇక్కడ లోపలికి వెళ్ళనివ్వట్లేదండి మమ్మల్ని. అంటే మరి వెళ్ళకపోతే నేనేం చేస్తానండి అని మా ఎస్పీ. వాళ్ళు వెళ్ళకపోతే మాకేం తెలుసండి, మాకు సంబంధం ఏంటి, మీరు వాళ్ళు వెళ్ళెత్తి వెళ్ళండి లేకపోతే వెనక్కి దొబ్బేయండి అని ఎస్పీ సమాధానం. ఏమండి ఈ రాష్ట్రంలో అసలు రాజ్యాంగం కానీ ఈ ఇండియన్ పెనల్ కోడ్ కానీ కోర్టులు కానీ చట్టాలు ఏమీ పనిచేయలేదండి. 5 సంవత్సరాలు వాళ్ళకి నచ్చినట్టు బతికారు. మరి ఇప్పుడు రోజులు మారి ప్రభుత్వం మారింది, ఇప్పుడు రెడ్ బుక్ సీన్లోకి వచ్చింది. మరి ఇలాంటి ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పొద్దండి, చెప్పబోతే లావ్ అయిపోతాం కదండి. ఎవరి దాడికి ఇచ్చేపోతేనే మళ్ళీ రేపు పొద్దున ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వెళ్తాడు. వీళ్ళని ఏం పట్టించుకోకుండా పోనీ వదిలేసి ఓ రాష్ట్రం కూడా చూద్దామని వెళ్ళిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాపోయినా వీళ్ళు మళ్ళీ ఏం చేస్తలేదు, సరే ఓ సంవత్సరం సైలెంట్గా ఉండండి, తర్వాత మళ్ళీ మొదలెట్టి ఏంట్రా మన దందాలో, తర్వాత మళ్ళీ కొట్టండి రా, తర్వాత మళ్ళీ చంపండి రా, అలా బయలుదేరిపోయే రకాలండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ ఆ టైప్లో ఉంటే తప్ప చాలామంది సెట్ అవ్వరండి బాబు. ఆ విషయం లోకేష్ గారికి తెలుసు, రాష్ట్ర ప్రజలకే తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగ చైతన్య గారి ఎంగేజ్మెంట్ ఫోటోలు, నాగ చైతన్య గారు అలాగే సమంత గారి పాత ఫోటోలు, సాడ్ మ్యూజిక్, రకరకాల న్యూస్ వైరల్ అవుతుందండి బాగా. నాకు అది చూసినప్పుడు నేను కూడా దీని మీద అనిపించే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సమంత ఈ అమ్మాయిని ఏం మాయ చేసేవే సినిమాలో మొట్టమొదటి చూశారండి తెలుగు ప్రేక్షకులు, అందరితో పాటు నేను చూశాను. నిజంగా సినిమాలో సమంత నాగ చైతన్య వాళ్ళిద్దరిని చూసినప్పుడు వీళ్ళిద్దరూ నిజంగా కూడా పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందని ఆ ఫస్ట్ సినిమాకే ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఈ దేశంలో కొన్ని పాపులర్ జంటలు ఉంటాయండి, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, చూడడానికి చక్కగా ఉంటుంది అనిపించే జంటలు ఉంటాయి. దానిలో ఉదాహరణకి షారుఖ్ ఖాన్, కాజోల్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని దేశంలో చాలా మంది కోరుకుని ఉంటారు, నేను కూడా కోరుకున్నాను. అలాగే ప్రభాస్ గారు, అనుష్క వాళ్ళ పేరు కూడా చాలా మందికి నచ్చద్ది. వాళ్ళు చేసుకోరనుకోండి, అది వేరే విషయం. అంటే ఒక అభిమానులుగా మనం కోరుకోవడంలో తప్పలేదు కదా, అలా ప్రజలు చాలా మంది కోరుకుంటారు. ఇలాంటి సూపర్ హిట్ పేర్స్ ఉంటాయి కొన్ని. వీళ్ళతో పాటు సూర్య గారు, జ్యోతిక గారు వాళ్ళిద్దరిని కూడా, అది కూడా సూపర్ హిట్ పేరు. భారతదేశంలో తిరుగులేని జంటలు ఉంటాయి కొన్ని, అంటే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు ఆ పేరుకి, ఆ భార్యాభర్తలకి అభిమానులు ఉంటారు ఆ జంటకి. అలాగే నాగ చైతన్య, సమంత కూడా. అయితే ఈ జంట గురించి మాట్లాడాలనిపించినప్పుడు అండి, సమంత స్టార్టింగ్లో తను వచ్చిన విధానం కానీ, తను ఇక్కడ స్థిరపడిన విధానం కానీ, అక్కినేని వారి ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళగలిగిన స్థాయి సంపాదించడంలో కానీ, తర్వాత తనకు వచ్చే సినిమాలు, తను నిలబెట్టుకున్న యాటిట్యూడ్, అన్ని విషయాలకు కూడా తనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలండి. ఎందుకంటే చాలా అమాయకురాలుగా చాలా చిన్నపిల్లగా వచ్చింది. అలాంటి ఆమె అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళటం అనేది ఒక రకంగా అమ్మాయి అదృష్టం అని చెప్పాలి. 100% అమ్మాయి అదృష్టం అది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారి ఇంటికి కోడలుగా వెళ్ళారు ఆవిడ. అలాగే జెనిలియా గారు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి గారి ఇంటికి కోడలుగా వెళ్ళారు. హీరోయిన్లుగా వచ్చిన వాళ్ళకండి ఆ ఫేమ్ ఎక్కువ కాలం ఏమి ఉండదు, కొద్ది కాలం తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతారు. ఫేడ్ అవుట్ అయిపోయేటప్పటికి ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది వాళ్ళని జీవితకాలం చాలా మంచి స్థాయిలో, ఒక గౌరవప్రదమైన స్థాయిలో నిలబెట్టద్ది. ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ అంటే మామూలు ఫ్యామిలీ కాదు, అది తెలుగు రాష్ట్రాల్లో ఈక్వల్ టు ఒక సీఎం రేంజ్ కుటుంబం అది. అలాంటి కుటుంబంలోకి తను చాలా ఈజీగా, చాలా సంతోషంగా వాళ్ళ అమ్మాయిని కోడలుగా స్వీకరించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే, మనం సినిమాలో నాగార్జున గారు అప్పటికే వీళ్ళిద్దరికీ లవ్ ఉంది, వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసు ఆయనకి. ఆ సినిమాలో నాగార్జున గారు సమంత గారి మీద చూపించిన ప్రేమ ఏదైతే ఉందో సొంత కూతురు మీద చూపించిన ప్రేమలా ఉంటుంది ఆ సినిమాలో. ఎందుకంటే ఆయన నిజంగా ఫీల్ అయ్యి చేశాడు ఆ పని, నిజంగానే సమంతని సొంత కూతురులో యాక్సెప్ట్ చేశాడు. చాలా ప్రేమగా, చాలా గారాభంగా ఆయన ఆ కుటుంబంలోకి తనను ఆహ్వానించడం జరిగిందండి. ఆ ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య కానీ, ఇంకోటి చెప్పాలంటే నాగ చైతన్య గురించి,
జనరల్గా హీరోలకి రోమర్లు ఉంటాయి, ఆ హీరోయిన్కి ఆ హీరోకి అఫైర్ ఉంది, ఈ హీరో పలానా హీరోయిన్ ఇలా తిరిగాడు అని రోమర్స్ ఉంటాయి. నిజాలు అబద్ధాలు పక్కన పెడదాం. కానీ నాగ చైతన్యం అలాంటి రోమర్ కూడా లేదు. అంటే అంత జెన్యున్ క్యారెక్టర్ అయింది. చూడడానికి డీసెంట్గా ఉంటాడు, తన బిహేవియర్ డీసెంట్గా ఉంటుంది, ఆ ఫ్యామిలీ డీసెంట్. ముఖ్యంగా ఎందుకు డీసెంట్ అంటానంటే ఎటువంటి కాంట్రవర్సీలు ఉండవు. మేబీ వాళ్ళు పాలిటిక్స్లో లేకపోవటం వల్ల అనుకుంటా. ఏం ఆరోపణలు ఉండవు, విమర్శలు ఉండవు, కాంట్రవర్సీలు ఉండవు. ఆ అక్కినేని వారి ఫ్యామిలీ కానీ అలాగే వెంకటేష్ గారి ఫ్యామిలీ కానీ మిగతా పెద్ద ఫ్యామిలీలు అన్ని పాలిటిక్స్లో ఉన్నాయి కాబట్టి కాంట్రవర్సీలు కామనే పాలిటిక్స్లో ఉంటాయి. అంత ప్లెయిన్గా ఉండే ఫ్యామిలీ అది. అలాంటి ఫ్యామిలీలోకి సమంత కోడలుగా వెళ్ళటం, వెళ్ళిన తర్వాత పరిణామాలు నిజంగా అప్పటి వరకు సమంత ఆ జర్నీలో తను ఎదిగిన విధానం, నిలదొక్కున్న విధానం, తను ఏ కుటుంబానికి కోడలుగా వెళ్ళిందనే విధానం, అమ్మాయి నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్ అండి అప్పటి వరకు. ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత తను కొన్ని క్యారెక్టర్లో ఎంచుకోవడం విషయంలో కొన్ని పొరపాట్లు చేసింది అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన ఫ్యామిలీని బట్టి క్యారెక్టర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. జనరల్గా పెళ్ళైన తర్వాత అసలు యాక్టింగే చేయనివారు చాలా కుటుంబాల్లో. ఉదాహరణకి మహేష్ బాబు గారిని తీసుకోండి. మహేష్ బాబు గారి భార్య నమ్రత శిరోద్కర్ గారు, ఆవిడ మిస్ వరల్డ్, మిస్ ఇండియా, ఆవిడ బాలీవుడ్ హీరోయిన్, చాలా ఫేము. అలాంటి ఆమె కూడా మన తెలుగింటి ఘట్టమనేని వారింటి కోడలుగా వచ్చిన తర్వాత ఇంక యాక్ట్ చేయడం మానేసింది. అంటే మహేష్ బాబు గారికి కూడా అదే ఇష్టమై ఉండొచ్చు, యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదంటే మానేసిందంటే. అలా అక్కినేని వారి ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ నాగ చైతన్య వద్దు అంటే మానేసినా కూడా యాక్ట్ చేయడం మానేయటం కూడా అదేమంత నేరం కాదండి. ఎందుకంటే అప్పటి వరకు ఒక మంచి స్థాయి, ఒక క్రేజ్ సంపాదించుకుంది. క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఇక భర్త, పిల్లలు, అంటే ఇక్కడ నేనేమి మహిళ అని చిన్నచూపు చూడట్లేదండి. తను ఒకవేళ నా ఇంట్లో ఆడపిల్ల అయినా సరే నేను ఇలాగే చెప్పుందినేమో. అయితే తన తర్వాత నుంచి ఎంచుకున్న క్యారెక్టర్లు కానీ తన డ్రెస్సింగ్ కానీ ఒకంత అభ్యంతరకరంగానే మారిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్లు వస్తున్నాయి అని విన్నాం. అప్పట్లో శామ్ జామన్ ఒక షో జరిగేది, ఆ షో సమంత గారే చేసేవారు. ఆ షోకి నాగ చైతన్య గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు సంభాషణలో ఆవిడేదో అడుగుతుంది. అడిగినప్పుడు నాగ చైతన్య గారు అంటారు, నేను జనరల్గా నేను సలహా ఇస్తే తీసుకోవు కదా నువ్వు ఇంట్లో అయితే, ఎక్కడైతే తీసుకుంటావా అని అడుగుతాడు కామెడీగానే. కానీ ఆ మాటలో నాకు ఏమనిపించిందంటే ఇంటి దగ్గర ఈయన ఏదైనా సలహా చెప్తే ఆవిడ తీసుకోదనమాట. ఆవిడకి నచ్చితేనే చేస్తుంది తప్ప సరే ఆయనకి నచ్చింది కదా అని చేద్దాం అనుకునే ఆ నేచర్ అప్పటికి ఇంకా ఆవిడలో లేదు. ఎందుకంటే తన వయసు అవ్వచ్చు, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి అవును నేను అనుకున్నదే కరెక్ట్ అనే పట్టుదల ఉండుండొచ్చు. అయితే ఆ పట్టుదల వల్ల వాళ్ళు చిలికి గాలివాన్ అయిపోయింది అనుకుంటానండి. నాకైతే ఆ విషయంలో వీళ్ళ బ్రేకప్ విషయంలో సమంత గారిది ఒక ఇంత తప్పు ఉందేమో అనిపించింది. కానీ ఆ చిన్న పొరపాట్లు కామనే. సమంత గారు తప్పు చేశారు కాబట్టి నాగార్జున గారు, నాగ చైతన్య గారు అమ్మ నువ్వు మాకు వద్దని చెప్పి మెడపట్టుకుని బయటికి గెంటే వ్యక్తిత్వాలు అయితే కాదు. అది ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు, తెలుగు రాష్ట్రాలకు తెలుసు. తను ఒకవేళ తప్పుగా మాట్లాడినా, తప్పుగా యాటిట్యూడ్ చూపించినా, తిరగబడినా, లేకపోతే ఎదిరించినా మెడపట్టుకుని బయటికి గెంటేయడం, విడాకులు ఇచ్చేయడం అనే ఫ్యామిలీ అయితే కాదు. అది ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా భరించుకుంటూ వెళ్ళే మనుషులే. ఈ విడిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా సమంత గారి నిర్ణయమే, మెజారిటీ నిర్ణయం ఉందేమో అనిపించిందండి. ఎస్, నాకు మంచి అవకాశాలు ఉన్నాయి, నేను మంచి నటినే, నన్ను కూడా దేశం మొత్తం గుర్తిస్తుంది, ఇలాంటప్పుడు నేను ఎందుకు తగ్గుండాలి, నేను ఎందుకు ఇలా ఉండాలనే యాటిట్యూడ్ తోటి తను వచ్చేసింది బయటికి. అయితే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది కరెక్టే అయి ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా నష్టపోయేది ఆవిడ జీవితం అండి. ఎందుకు చెప్తున్నాను ఇది సమంత గారి కంటే, మనకి ఇప్పటికే చాలా తగ్గిపోయాయి ఆఫర్లో. ఇంకొక 2-3 సంవత్సరాలు పోయేటప్పటికి కొత్త హీరోయిన్లు చాలామంది కొత్త ట్రెండ్లో వచ్చేస్తారు. పాత వాళ్ళందరూ ఫేడ్ అవుట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నేనంటే, సమంత గారు ఈ మధ్య 2-3 ఫంక్షన్స్లో ఆవిడ కన్నీళ్ళు పెట్టుకోవడం చూశానండి నేను. అంటే ఒకవేళ ఏమైనా రియలైజ్ అయ్యి ఉంటుంది అంటారు. ఆవిడ రియలైజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఆయన్ని, నాగ చైతన్య గారిని, నాగార్జున గారిని కలిసి సారీ చెప్తే బాగుంటుందేమో అనిపించిందండి నాకు. ఎందుకంటే అందరిలాగా వాళ్ళిద్దరి పేరు బాగుంటుందని కోరుకునేవాడిని. ఇప్పుడు జరిగిన ఎంగేజ్మెంట్ గురించి కానీ, ధూళిపాళ్ళ శోభిత గారి గురించి కానీ నాకేం వ్యతిరేకత లేదు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నా విడిపోయినా నాకు వచ్చే నష్టం కూడా లేదు. కానీ ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఒక ఆడపిల్లగా తను తగ్గించుకోవడంలో అదేం తప్పు కాదేమో అనిపిస్తుంది. సమంత రూత్ ప్రభు తను బేసిక్గా క్రిస్టియన్, కానీ పెళ్ళైన తర్వాత
నాగ చైతన్య గారు తన భర్త ఆదేశాల మేరకు ఆయన ఇష్టాలకు అనుగుణంగా ఆవిడ తిరుపతి దర్శనానికి, అలాగే చాలా హిందూ టెంపుల్స్కి వెళ్ళడం, ఆచారాల్ని క్రమబద్ధంగా పాటించటం, అవన్నీ కూడా గమనించాం మేము. అన్ని విషయాల్లోనూ కరెక్ట్గానే ఉంది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఆ చిన్న వయసు ఆవేశాలు నిజంగా ఒక మంచి జంటను దూరం చేసే అనిపించిందండి. అయినా సారీ చెప్తే క్షమించే వ్యక్తులే నాగార్జున గారు కానీ, అలాగే నాగ చైతన్య గారు కానీ. అంటే ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నేను అభిమానించే ఒక జంట విడిపోయిందనే బాధలో మాత్రమే ఈ వీడియో నేను మాట్లాడడం జరిగిందండి. సమంత నాగ చైతన్య జంట మాత్రం బాగుంటుందండి. అలాగని నాగ చైతన్య ధూళిపాళ్ల శోభిత గారి జంట కూడా చాలా చక్కగా ఉంది. ఏదో నాకు తోచింది చెప్పాలనిపించింది చెప్పాను. ఒకవేళ ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఎందుకు తప్పుగా అనిపించిందో కామెంట్ చేయండి.